ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ సుస్మిత. ఇప్పుడు రచయిత హరీష్ పొందుపరిచిన లోకమాన్య దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి జీవిత చరిత్ర కథను విందాం. భారత స్వాతంత్ర పోరాటం కోసం చాలామంది నడిచారు. అనేక వర్గాలు అండగా నిలిచాయి. కానీ దేశ నలుమూలలా వ్యాపించిన చైతన్యాన్ని, ఐక్యతను ఒకే ఘాటికి కట్టిన నేత, స్వాతంత్ర పోరాటానికి దశ దిశ చూపిన నాయకుడు బాలగంగాధర్ తిలక్. విద్యను, అవగాహనను, దేశభక్తిని ఆయుధాలుగా చేసుకుని భారత జాతిని లక్ష్యం దిశగా ఆయన నడిపించిన తీరు అసామాన్యం. అయితే ఆయన కథను వినే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. చీకటి పడుతోంది. చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది. శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది. దారంతా గోతులు. ఇల్లేమో దూరం. చేతిలో దీపం లేదు. ధైర్యమే ఒక కవచం. ఈ మాటలు వింటే ప్రతి భారతీయుడి మదిలో మెదిలే పేరు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఆయన కవచం ధైర్యమే కాకపోతే స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించే దమ్ము ఎవరికుంటుంది? అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. అలసి నిత్య జీవితంలో సొలసి సుషుప్తి చెందారు. అలవాటుని, అస్వతంత్రతని కావలించుకున్నారు. అధైర్యంతో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు. అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేకపోయారు. అందుకే పాపం ఈనాటికి ఎవరికీ తెలీదు నేను అమరుడనని. ఇవి అమృతం కురిసిన రాత్రిలో తిలక్ గారు రాసిన కవితలోని మాటలు. చివరి వాక్యంలో అన్నారు, నేను అమరుడనని. అవును, ఆయన అమరులు. స్ఫూర్తిని పంచే ప్రతి పదం వెనకాల
పోరాటాన్ని రగిలించే ప్రతి నినాదం మాటున, కష్టాల్లో ఆదుకునే ప్రతి మనస్సు లోపల, ఐకమత్యంగా కదిలే ప్రతి జాతి అడుగులో ఆయన నిలిచే ఉంటారు. అందుకే ఆయన కీర్తికి పట్టం కడుతూ ప్రజలు లోకమాన్యగా పిలుచుకున్నారు. లోకమాన్య అంటే ప్రజల ప్రియమైన నాయకుడు. బాలగంగాధర తిలక్ గొప్ప జాతీయవాది, సంఘ సంస్కర్త. తన ఆలోచనలు, ఆదర్శాలతో తరాల ప్రజలను ప్రభావితం చేసిన బహుజన నాయకుడు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించిన విప్లవ గొంతుక. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేనే దానిని పొందుతాను అని నినదించిన దీశాలి. ఈ నినాదం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. దేశమంతా కీర్తించిన తిలక్ గొప్ప పండితులు, దూరదృష్టిగల నాయకులు. బాలగంగాధర తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో గంగాధర రామచంద్ర తిలక్, పార్వతీబాయి దంపతులకు జన్మించారు. గంగాధర శాస్త్రిగా సుపరిచితులైన ఆయన తండ్రి సంస్కృత పండితులు. ఆయన బాలగంగాధర్ తిలక్కి దృఢ సంకల్పం, వెనుకడుగు వేయని తత్వం, మంచి మనస్సు, అనుకున్నది సాధించే పట్టుదల, పద్ధతిగా పనిచేసే మార్గాన్ని వారసత్వంగా అందించారు. తిలక్ తన తండ్రి వద్దనే ప్రారంభ విద్యను అభ్యసించారు. ఆయన నేర్చుకోవాలనే తపన, హిందూ గ్రంథాలు, సంస్కృత సాహిత్యంపై లోతైన జ్ఞానాన్ని అందించారు. తరువాత బాలగంగాధర్ తిలక్ పూణేలోని ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్లో చేరారు. అక్కడ చదువులో రాణించారు. తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత తిలక్ తన ఉన్నత విద్యను పూణేలోని డెక్కన్ కళాశాలలో అభ్యసించారు. ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి 1879లో న్యాయపట్టా అందుకున్నారు. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో తిలక్ సామాజిక, రాజకీయ విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ వయసులో ఆయన చదవడానికే ఎక్కువ మక్కువ చూపేవారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా కించెత్తు కూడా ఆత్మగౌరవాన్ని కోల్పోయేవారు కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా తీవ్రంగా అసహ్యించుకునేవారు. హిందూ గ్రంథాలను తిలక్ ఎక్కువగా చదివారు. అంతేకాదు, రాజకీయాలు, మెటాఫిజిక్స్పై పాశ్చాత్య ఆలోచనల ద్వారా బాగా ప్రభావితమయ్యారు. వాల్టైర్, రూసో, హెగెల్, కాంట్, స్పెన్సర్, మిల్, బెంథంలను ప్రత్యేకంగా ఇష్టపడేవారు. ప్రముఖ హిందూ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి ఆలోచనల ప్రభావం తిలక్ మీద పడింది. వివిధ సామాజిక, రాజకీయ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. సాధారణంగా ఆ రోజుల్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లంతా ప్రభుత్వ కొలువులను ఆశించేవారు. కానీ తిలక్ ఆ పని చేయలేదు. తనకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను తిరస్కరించారు. జాతిని మేల్కొల్పాలనే మహోన్నత క్రతువును చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దేశానికి తన శక్తిని, ఆలోచనలను దారబోయాలని ప్రతినబూనారు. దయనీయ స్థితిని అధిగమించాలంటే, భారతీయులు తమ స్థాయిని పెంచుకోవాలంటే ఆధునిక విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన గట్టిగా విశ్వసించారు. బ్రిటిష్ వలస పాలనలో భారతదేశంలోని విద్యా వ్యవస్థ బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేది. బ్రిటిష్ విలువలతో ఆంగ్లంలో చదువుకున్న భారతీయులను సృష్టించడం, తద్వారా దేశంపై బ్రిటిష్ ఆధిపత్యం, నియంత్రణను కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిటిష్ పాలనకు, మిగిలిన ప్రజలకు మధ్య పాలకులు లేదా మధ్యవర్తులుగా వ్యవహరించే భారతీయుల తరగతిని తయారు చేసింది. తిలక్, ఆయన ముగ్గురు స్నేహితులు జీజీ అగార్కర్, ఎంఏ చిప్లంకర్, మహదేవ్ బి నంజోషి ఈ వ్యవస్థను సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సామాజిక లేదా ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ విద్యని అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. 1880లో తిలక్, అతని స్నేహితులు పూణేలో న్యూ ఇంగ్లీష్ స్కూల్ను స్థాపించారు. అక్కడ వారు భారతీయ జనాభా అవసరాలను తీర్చడానికి స్థానిక భాషలో విద్యను అందించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం వల్ల విద్యార్థులు తమ సంస్కృతి,
చరిత్ర, సంప్రదాయాలను తెలుసుకోగలరని విశ్వసించారు. వారి ప్రయత్నాలు న్యూ ఇంగ్లీష్ స్కూల్తో ఆగలేదు. 1884లో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని, 1885లో పూణేలో ఫెర్గూసన్ కాలేజీని స్థాపించారు. భారతీయులకు ఉన్నత విద్యను అందించడం, విమర్శనాత్మక ఆలోచన, శాస్త్రీయ దృక్పథం, సామాజిక సంస్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థల ద్వారా తిలక్, అతని స్నేహితులు దేశ ప్రగతికి దోహదపడే, స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించే విద్యావంతులైన భారతీయుల కొత్త తరాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. బ్రిటిష్ వలసవాదం నుంచి భారతీయులు విముక్తి పొందేందుకు స్థానిక భాషలలో విద్య ద్వారా నిజమైన సాధికారత వస్తుందని వారు విశ్వసించారు. సమగ్రమైన, న్యాయమైన సమాజాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యారంగంలో వారి ప్రయత్నాలు భారతీయ ఆలోచనాపరులు, పండితులు, నాయకులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. 19వ శతాబ్దం చివర్లో బాలగంగాధర తిలక్, జీజీ అగార్కర్, ఎంఏ చిప్లంకర్ మహారాష్ట్రలో ప్రముఖ నాయకులుగా ఉద్భవించారు. భారతదేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయాల్లో సమూలమైన పరివర్తన కోరుకుంటున్న కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కొత్త తరం మరింత దృఢంగా బ్రిటిష్ వలస పాలన, సాంప్రదాయ సామాజిక నిబంధనలను ఎదిరించాలని నిశ్చయించుకుంది. తిలక్, అగార్కర్, చిప్లంకర్ విద్య యొక్క శక్తిని, సామాజిక మార్పును గుర్తించారు. భారతదేశం మొత్తంలో ఈ స్ఫూర్తిని రగిలించాలనుకున్నారు. ఈ ఆలోచనతో 1881లో 2 పత్రికలను మొదలుపెట్టారు. ప్రజలకు అవగాహన కల్పించడం, జాతీయవాద ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ఒక వేదికను సృష్టించారు. మహారత్తా అనే ఇంగ్లీష్ వీక్లీ ద్వారా మహారాష్ట్రలోని ఆంగ్లంలో చదువుకున్న ఉన్నత వర్గాలకు సేవలందించారు. ఇది విద్యావంతులైన భారతీయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, రాజకీయ పరిణామాలు, సామాజిక సంస్కరణలు, స్వపరిపాలన ఆవశ్యకతను చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యావంతులైన వర్గాన్ని ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించింది. మరొకటి కేసరి అనే మరాఠీ వీక్లీ. ఇది మరాఠీ మాట్లాడే ప్రజలను లక్ష్యంగా చేసుకుంది. మంచి రచయిత, వక్త అయిన తిలక్ తన శక్తివంతమైన సంపాదకీయాలు, వ్యాసాలతో ప్రజల్లో ఉత్తేజం నింపారు. మహారత్తా, కేసరి రెండూ మహారాష్ట్ర ప్రజలకు మరింత శక్తినిచ్చాయి. ప్రాంతీయ, భాషాపరమైన అడ్డంకులను అధిగమించి భారతీయులలో ఐక్యత, జాతీయతను పెంపొందించేందుకు ప్రముఖ మాధ్యమాలుగా మారాయి. ఈ వార్తాపత్రికల ద్వారా తిలక్, అగార్కర్, చిప్లంకర్ రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాకుండా సాంఘిక సంస్కరణలు, మహిళల హక్కులు, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పునరుద్ధరణకు కూడా కృషి చేశారు. ఈ ప్రభావంతో కొత్త తరం స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి ఇతరులను ప్రేరేపించింది. 19వ శతాబ్దపు చివరి దశాబ్దంలో భారతదేశం తీవ్ర సంక్షోభాన్ని చవిచూసింది. ప్రజలు పడిన కష్టాలకు, కార్చిన కన్నీళ్లకు అంతులేదు. కరువులు, అంటువ్యాధులతో ప్రజలు తల్లడిల్లిపోయారు. తిలక్ 1880 నుంచి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నా ఈ కష్టకాలంలో చేసిన నిస్వార్థ సేవతో చాలామంది హృదయాలను గెలుచుకున్నారు. కష్టాల సుడిగుండాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు పడిన కష్టం ఆయన్ను గొప్ప సామాజిక కార్యకర్తగా నిలబెట్టింది. బ్రిటిష్ వలస పాలనలో భారతదేశంలో కరువులు, అంటువ్యాధులు తరచూ విరుచుకుపడే సముద్రపు అలల్లాంటివి. ఈ విపత్తులను తొలగించడానికి బ్రిటిష్ పాలన తీసుకున్న చర్యలు శూన్యమేనని చెప్పాలి. వలస పాలకుల విధానాలు, చర్యలు భారతీయ జనాభా బాధల పట్ల ఉదాసీనంగా ఉన్నాయని తిలక్ తీవ్రంగా విమర్శించారు. తిలక్ ప్రజల మనోవేదనలను వినిపించే సాధనాలుగా తన రచనలు, ప్రసంగాలను మలిచారు. బ్రిటిష్ పరిపాలన నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు రాడికల్స్కు నాయకత్వం వహించారు. దేశంలో, ముఖ్యంగా మహారాష్ట్రలో సంక్షోభ సమయాల్లో ప్రజలు ఒకరికొకరు కలిసి రావడానికి కారణం తిలక్ అందించిన స్ఫూర్తి.
సహాయక చర్యలకు సహకరించాలని నిరంతరం ప్రజలను కోరారు. కరువులు, అంటువ్యాధుల ప్రభావాన్ని తగ్గించడానికి స్థానిక స్వయం సహాయక కేంద్రాలను ప్రోత్సహించారు. ఆపద సమయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు, మెరుగైన పాలన కోసం తిలక్ చేసిన ప్రయత్నాలు అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని పొందాయి. తిలక్ రచనలు, ప్రసంగాలు బ్రిటిష్ పరిపాలన వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా ప్రజలు తమ విధిని నిర్వహించేలా, జాతీయవాద ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా ప్రేరేపించాయి. ఇలా సామాజిక కార్యకర్తగా, జాతీయవాద నాయకుడిగా తిలక్ ప్రభావం పెరుగుతూ వచ్చింది. భారత స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో కీలక, ఉన్నత శిఖరంగా తిలక్ ఎదిగారు. సాంఘిక సంక్షేమం పట్ల నిబద్ధత, ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పడంలో ఆయన పాత్ర అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరిగా చరిత్రలో బాలగంగాధర్ తిలక్ పేరును లిఖించింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. 1900-1908 మధ్యకాలంలో భారతదేశంలో విప్లవాత్మక జాతీయవాదం యొక్క కొత్త తరంగం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ దశ భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఈ దశకు దిశను చూపించిన నాయకులు లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్. ఈ ముగ్గురిని లాల్ బాల్ పాల్గా పిలిచేవారు. భారత జాతీయవాద ఉద్యమంలో ప్రకాశించే తారలుగా మారారు. వీరు బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించడానికి విభిన్న భారతీయ జనాభాలో ఐక్యత భావాన్ని ఏర్పరచడం అవసరమని గుర్తించారు. ఇందుకు లోకమాన్య తిలక్ 4 కీలక అంశాలను ప్రకటించారు. అందులో మొదటిది స్వదేశీ. భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, బ్రిటిష్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలని, స్వదేశీ పరిశ్రమలపై ఆధారపడాలని భారతీయులను ప్రోత్సహించారు. ఆర్థిక జాతీయవాదం, స్వావలంబన భావాన్ని పెంపొందించడానికి స్వదేశీ ఒక శక్తివంతమైన సాధనగా మారింది. రెండోది బహిష్కరణ. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అసంతృప్తి, నిరసన వ్యక్తం చేసేందుకు బ్రిటిష్ సంస్థలు, కార్యక్రమాలు, సేవలను బహిష్కరించాలని తిలక్ పిలుపునిచ్చారు. బహిష్కరణ ఉద్యమం బ్రిటిష్ పాలకులపై ఆర్థిక, సామాజిక ఒత్తిడిని తీసుకొచ్చింది. అణచివేతదారులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాన్ని సృష్టించింది. మూడో అంశం జాతీయ విద్య. బలమైన దేశాన్ని నిర్మించడంలో విద్య ప్రాముఖ్యతను తిలక్ గుర్తించారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, చరిత్రను చూసి గర్వించేలా చేయడంలో జాతీయ విద్య అవసరాన్ని బలంగా వినిపించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, యువకుల మనస్సుల్లో జాతీయవాద స్ఫూర్తిని పెంపొందించేలా స్థానిక భాషల్లో విద్య అందించాలని ప్రోత్సహించారు. నాలుగో కీలక అంశం స్వరాజ్యం. స్వరాజ్యం అంటే స్వయం పాలన లేదా స్వపరిపాలన. ఇదే జాతీయవాద ఉద్యమం అంతిమ లక్ష్యం. భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొనాలని ప్రజలను పురిగొల్పుతూ స్వరాజ్యాన్ని సాధించడమే ప్రాథమిక లక్ష్యమని తిలక్ పిలుపునిచ్చారు. ఇతర జాతీయవాద నాయకులతో పాటు లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ ప్రయత్నాలు విప్లవాత్మక జాతీయవాదానికి దారితీశాయి. వారి దార్శనికత, అంకితభావం, వ్యూహాత్మక కార్యక్రమాలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి బలమైన పునాదులను అందించాయి. వారి సహకారం, నాయకత్వం ద్వారా స్వపరిపాలన సాధనలో భారతదేశం పోరాట గమనాన్ని రూపొందించారు. 1907లో బాలగంగాధర్ తిలక్ కేసరి దినపత్రికకు సంపాదకులుగా దేశ దురదృష్టం, ఈ నివారణలు శాశ్వతం కావు అనే 2 వ్యాసాలు రాశారు. వీటిల్లో తిలక్ ప్రభుత్వ అణిచివేత విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో మారుతున్న పరిస్థితులను బ్రిటిష్ పరిపాలన అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులను
అధికారులు పరిగణలోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. తిలక్ సూటిగా మాట్లాడడం, ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేయడం బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. దీంతో తిలక్పై దేశద్రోహం అభియోగాలు మోపారు. ఇది బ్రిటిష్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. 1908లో తిలక్ దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. బర్మా, ప్రస్తుత మయన్మార్లోని మాండలే జైల్లో 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తిలక్ గొంతును అణిచివేసేందుకు బ్రిటిష్ పాలకులు ఆయన్ను కటకటాల పాలు చేశారు. మాండలేలో జైల్లో ఉన్నప్పుడు తిలక్ కుంగిపోలేదు. భగవద్గీత రహస్యం అనే స్మారక తాత్విక గ్రంథాన్ని రాశారు. భారతీయ తాత్విక చింతనకు తిలక్ అందించిన అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. ఇందులో భగవద్గీత పవిత్ర హిందూ గ్రంథం సారాంశాన్ని మాత్రమే అందించలేదు. సందేశానికి తన సొంత వివరణ, వ్యాఖ్యానాన్ని కూడా తిలక్ జతచేశారు. మాండలేలో శిక్ష అనుభవిస్తున్న తిలక్ తన రచనలు, ఆలోచనల ద్వారా తన అనుచరులను విస్తృత భారత జాతీయవాద ఉద్యమాన్ని ప్రభావితం చేయడానికి కొనసాగించారు. దేశం పట్ల ఆయన అంకితభావం, ప్రగాఢ జ్ఞానం భగవద్గీత రహస్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయం, స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం సూత్రాలను పాటించే వారి హృదయాలు, మనస్సులపై శాశ్వత ముద్రను వేసింది. 1914లో మాండలే జైలు నుంచి తిలక్ విడుదలయ్యారు. తరువాత బ్రిటిష్ సామ్రాజ్యంలో హోం రూల్ని స్థాపించే లక్ష్యంతో మొదలైన హోం రూల్ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. బ్రిటిష్ సోషలిస్ట్, మహిళా హక్కుల కార్యకర్త అనీ బిసెంట్ భారతదేశంలో తన స్వతంత్ర హోం రూల్ లీగ్ను స్థాపించారు. హోం రూల్ ఉద్దేశాలను ముందుకు తీసుకురావడానికి అనీ బిసెంట్తో కలిసి తిలక్ పనిచేశారు. హోం రూల్ ఆలోచనను ప్రచారం చేయడానికి, ఉద్యమానికి ప్రజల మద్దతును సమీకరించడానికి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. హోం రూల్ సందేశాన్ని మోస్తూ తిలక్, అనీ బిసెంట్ భారతదేశంలో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. విస్తృతంగా ప్రయాణించేవారు, పెద్ద పెద్ద సమావేశాలలో ప్రసంగించేవారు, చాలా వర్గాల ప్రజలకు చేరువయ్యారు. వారి ఉద్వేగభరితమైన ప్రసంగాలు ప్రజలలో ఉత్సాహాన్ని నింపాయి. హోం రూల్ డిమాండ్లో ప్రజలను ఏకం చేశారు. తిలక్ 1915లో హిందూ స్వరాజ్య సంఘ్ పేరుతో వరుసగా సంపాదకీయాలు రాశారు. వీటిల్లో హోం రూల్ భావనను వివరించారు, ఎలా సాధించాలనే ప్రణాళికను వివరించారు. 1918లో తిలక్ ఇండియన్ హోం రూల్ లీగ్ అధ్యక్షుడి హోదాలో హోం రూల్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఇంగ్లాండును సందర్శించారు. ఆయన ఇంగ్లాండ్లో ఉన్న సమయంలో చాలా బహిరంగ సభల్లో ప్రసంగించారు. బ్రిటిష్ లేబర్ పార్టీ కీలక నాయకులతో మాట్లాడారు. ఆయన చేసిన ప్రయత్నాలు బ్రిటిష్ లేబర్ పార్టీ విశ్వాసం, మద్దతును పొందడంలో విజయవంతమయ్యాయి. అంతర్జాతీయ వేదికపై హోం రూల్ డిమాండ్ను హైలైట్ చేయడంలో తిలక్ ఇంగ్లాండ్ పర్యటన కీలకంగా మారింది. 1919లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత తిలక్ స్వాతంత్ర పోరాటంలో మునిగిపోయారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన వివిధ ఉద్యమాలు, ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. హోం రూల్ కోసం అతని నాయకత్వం ప్రజలను ప్రేరేపించడం, జాతీయవాద ఉద్యమాన్ని బలోపేతం చేయడం కొనసాగించింది. ఫలితంగా బ్రిటిష్ కామన్వెల్త్లో భాగంగా భారతదేశానికి దాని అంతర్గత వ్యవహారాలను నియంత్రించే హక్కు లభించింది. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందడానికి హోం రూల్ ఉద్యమం కీలకంగా మారింది. పాశ్చాత్యీకరించిన సంఘ సంస్కర్తలను, సమాజంలోని సనాతన మూలకాలను దేశం పట్ల తనకున్న ప్రేమతో తిలక్ సవాలు చేశారు. తిలక్ రాజకీయ దృక్పథం వాస్తవికతపై ఆధారపడి ఉంది. రాజకీయాలను ఆధ్యాత్మికం చేయడం ద్వారా స్వరాజ్యం కలను వాస్తవికతకు దగ్గరగా తీసుకురాగలదని ఆయన విశ్వసించారు. హిందూ అయినప్పటికీ తిలక్ సెక్యులరిజం సూత్రాలను విశ్వసించారు. మతపరమైన సూత్రాల నుంచి సమాజంలోని ప్రజా జీవితాన్ని వేరు చేయడానికి ప్రయత్నించారు. విదేశీ ఆధిపత్య కాడిని విసిరేయడానికి ఐక్య ఫ్రంట్ అవసరమని గుర్తించి హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడ్డారు.
స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై తీసుకురావడానికి, జాతీయవాద స్ఫూర్తిని మేల్కొల్పడానికి, స్వాతంత్ర్యోద్యమంలో వారిని భాగస్వామ్యం చేయడానికి శివాజీ జయంతి, గణేష్ పూజ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. సంపూర్ణ స్వరాజ్యం తన జన్మ హక్కుగా ఆయన చేసిన డిమాండ్ ఆ సమయంలో మితవాద నాయకులు కోరిన దానికంటే చాలా తీవ్రమైనది. తిలక్ తన జీవితాంతం కర్మయజ్ఞం ఆచరిస్తూ నిస్వార్థంగా దేశసేవకు అంకితమయ్యారు. స్వాతంత్ర సంగ్రామం పట్ల ప్రజలను నిద్రాణ స్థితి నుంచి, ఉదాసీనత నుంచి మేల్కొల్పడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఐక్యమైన, దృఢమైన ఫ్రంట్ను నిర్మించడంలో ఆయన రాడికల్ విధానం, సామూహిక సమీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం, సామాన్య ప్రజల బలంపై నమ్మకం కీలక పాత్ర పోషించాయి. ఇవన్నీ తిలక్ను భారతదేశ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిపాయి. తిలక్ మార్గదర్శకత్వంలో స్వాతంత్ర్య పోరాటం ఒక శ్రేష్టమైన రాజకీయ ఉద్యమం నుంచి భారతదేశంలోని మిలియన్ల మంది పేదలు, అణగారిన ప్రజల బలాన్ని పొందే ఒక సామూహిక ఉద్యమంగా మారింది. దేశం నిజమైన శక్తి సాధారణ ప్రజల్లో ఉందని ఆయన గుర్తించారు. తిలక్ స్థానిక భాషల్లో సామాన్యులతో మాట్లాడేవారు, శక్తివంతమైన సందేశాలను వినిపించేవారు. ఇలా సమాజంలోని నిరక్షరాస్యులు, అట్టడుగు వర్గాలను ప్రేరేపించి సమీకరించగలిగారు. వారిలో ఐక్యతను పెంపొందించారు. ఈ పరివర్తనను తిలక్ శకంగా సూచిస్తారు. ఈ కాలంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకుంది, కొత్త కోణాన్ని సంతరించుకుంది, నిజమైన ప్రజా ఉద్యమంగా మారింది. లక్షలాది మంది భారతీయులు, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపిరి పోసింది. దేశాభిమానం, స్వావలంబన, స్వయం పాలనకు తిలక్ ఇచ్చిన ప్రాధాన్యం సామాన్య ప్రజల మనసును దోచింది. సంపూర్ణ స్వరాజ్యం కోసం ఆయన ఇచ్చిన నినాదం ప్రజల్లో లోతుగా నాటుకుపోయింది. హక్కుల కోసం పోరాడాలనే ఉద్దేశాన్ని, సంకల్పాన్ని వారిలో నింపింది. తిలక్ ప్రాంతీయ, భాష, మతపరమైన విభజనలకు అతీతంగా జాతీయ గుర్తింపు, ఐక్యతాభావాన్ని సృష్టించారు. ఈ ఐక్యత స్వాతంత్ర్య పోరాటానికి పునాదిగా మారింది. వివిధ నేపథ్యాల ప్రజలు ఒక ఉమ్మడి కారణం కోసం కలిసి వచ్చారు. తిలక్ శకం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంపై చెరగని ముద్ర వేసింది. విద్యావంతులైన ఉన్నత వర్గం, నిరక్షరాస్యులైన ప్రజానీకానికి మధ్య అంతరాన్ని పూడ్చడంలో ఆయన సామర్థ్యం విప్లవాత్మకమైనది. తిలక్ నాయకత్వం ద్వారా వచ్చిన పరివర్తన భారతదేశం స్వాతంత్ర పోరాటం చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఇది స్వాతంత్ర్య సాధన దిశగా దేశాన్ని నడిపించింది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నిరంతర సామాజిక, రాజకీయ కార్యకలాపాలు ఆయన ఆరోగ్యాన్ని కబళించాయి. 1920 జులైలో తిలక్ అనారోగ్యం పాలయ్యారు. ముంబైలో చికిత్స పొందారు, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించింది. 1920 ఆగస్టు 1 తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు తిలక్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన మృతికి సంతాపం తెలిపారు. మహాత్మా గాంధీ 1920 ఆగస్టు 4న తన ప్రచురణ అయిన యంగ్ ఇండియాలో తిలక్ అపారమైన సేవలకు నివాళులర్పించారు. తిలక్ ప్రభావం చూపినంతగా ప్రజలపై మరే వ్యక్తి ప్రభావం చూపలేదని గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజలు తిలక్ను గౌరవించారు, ఆరాధించారు. తిలక్కి ఉన్న దేశభక్తి, దేశం పట్ల ఆయనకున్న ప్రేమ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జీవితం జాతి సేవకు అంకితమైంది. ఆయనకు భారతదేశం పట్ల ప్రేమ తప్ప మతం తెలీదు. 1920 సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు కోల్కత్తాలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం కూడా తిలక్ అపారమైన కృషిని గుర్తించింది. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తిలక్ స్వచ్ఛతను, ప్రజల సంక్షేమం కోసం చూపిన అచంచలమైన అంకితభావాన్ని, జాతీయ స్వయం ప్రతిపత్తి కోసం పోరాటంలో ఆయన ఎడతెగని కృషిని కాంగ్రెస్ గుర్తించింది.
స్వాతంత్ర్య పోరాటం క్లిష్టమైన కాలంలో తిలక్ నాయకత్వం, ప్రేరణ, సలహాకు కాంగ్రెస్ కృతజ్ఞతలు తెలిపింది. తిలక్ జ్ఞాపకం ప్రజల కృతజ్ఞతా స్మృతులలో నిక్షిప్తమైంది. ఆయన వారసత్వం రాబోయే తరాలకు బలం, ప్రేరణగా మారింది. కీలక సమయంలో తెలివైన, ధైర్యవంతమైన నాయకత్వాన్ని కోల్పోయినందుకు దేశం సంతాపం తెలిపింది. కానీ ఆయన బోధనలు, ఆదర్శాలు స్వాతంత్ర ఉద్యమానికి మార్గనిర్దేశం చేయడం, ప్రేరేపించడం కొనసాగించాయి. స్వేచ్ఛ, స్వాతంత్ర భారతదేశం కోసం ప్రయత్నించేలా ప్రజలను నడిపించాయి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.